ములుగు జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో 2026 మేడారం జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర 2026 కోసం ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. గత జాతరలో ఎదురైన సమస్యలను పరిగణలోకి తీసుకుని తాగునీటి సమస్య, క్యూలైన్ ఇబ్బందులు, జంపన్నవాగు నుంచి స్తూపం వరకు రోడ్డు సౌకర్యాలు, డివైడర్ల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. ఈసారి షెడ్యూల్లో ఫ్యాన్లు, తాగునీటికి సౌకర్యం, క్యూలైన్ నుంచి బయటకు వెళ్లే సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రాబోయేటువంటి మేడారం జాతర ఏర్పాట్ల కోసం మేము రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పర్మనెంట్ స్ట్రక్చర్, ముందస్తు అభివృద్ధి కార్యక్రమాలను చేయడం కోసం ఏం చేయాలో అని వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా వాళ్ళకి కొంచెం టైం కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా 1వ తారీఖు నాడు మళ్ళీ రివ్యూ సమావేశం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మరి పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం అన్ని ఫండ్స్ కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలను ఎస్టిమేషన్స్ తయారు చేసి పంపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరి యొక్క ఒపీనియన్స్, తర్వాత అక్కడ పూజారుల యొక్క ఒపీనియన్స్, మేడారం జాతరకు దీర్ఘకాలికంగా మరి పర్మనెంట్ వర్క్స్ కోసం ఈరోజు మేము రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.